హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం రీసెంట్గా మన తెలుగులో రిలీజ్ అయిన మూవీస్లో ఒకటైన రా బహదూర్ అనే మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అయితే మూవీలోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనే ఉండే గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. ఇంకా మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా రా బహదూర్ అనే మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇంకా మూవీ స్టోరీలోకి వచ్చేస్తే మన మూవీ హీరో అయిన రాము తన కళ్ళ ప్రపంచంలో ములుగుతూ వచ్చిన కళ్ళల ద్వారా బయట ప్రపంచంలో భయపడుతూ ఒక ఇల్యూజన్ని క్రియేట్ చేసుకుని చాలా భయపడిపోతూ ఉంటాడు. డాక్టర్స్ అంతా తనకి ఏదో సైకలాజికల్ డిజార్డర్ ఉందని అనుకుంటారు, కానీ తనకి ఎలాంటి డిజార్డర్ లేదు అని చెప్పి తన్నే నమ్ముతాడు. తనని చూసుకోవడానికి తన కొడుకు ఇంకా తన ఇంట్లో తన పని మనిషి ఉంటారు. అండ్ వీళ్ళతో పాటు తనకి చిన్నప్పటి నుంచి చాలా క్లోజ్ ఫ్రెండ్ అయిన డాక్టర్ ఆచారి కూడా వీళ్ళతోనే ఉంటాడు. రాముకి హెల్త్ బాగాలేనప్పుడల్లా రాము ఇంట్లో పని మనిషి వెంటనే ఆ డాక్టర్కి కాల్ చేసి రమ్మంటుంది. వెంటనే అతను వచ్చి ప్రతిసారి చెక్ చేస్తూ రాముతో మాట్లాడుతూ తనకి ధైర్యం చెప్తూ వెళ్తూ ఉండేవాడు. అయితే ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా రాముని పిచ్చివాడని నమ్మినా సరే తన ఫ్రెండ్ మాత్రం అతన్ని అలా చూడడు. ఆచారి రాముతో ఎందుకలా వింత వింతగా బిహేవ్ చేస్తున్నావని అడిగితే నాకు ఒక అనుమానం పట్టుకుంది, దానివల్ల నేను ఇలా ఉంటున్నా అని అంటాడు. ఆచారి అదేంటి అని అడగగా నాకు చనిపోయిన నా కొడుకు కుసుమ నాకు పుట్టడం లేదని డౌట్గా ఉంది అని అంటాడు. నువ్వు డాక్టర్వే కదా, నా అనుమానం తీర్చారా, అలా అయితే నేను చనిపోతా అని అంటాడు. రాము ఎందుకలా అంటాడంటే తనకున్న లివర్ డిసీజ్ వల్ల తను 1 year బ్యాకే చనిపోవాలి, కానీ తనకున్న అనుమానం పిచ్చి వల్ల ఇంతవరకు చనిపోలేదు. అందుకే తన అనుమానాన్ని తీర్చమని తన ఫ్రెండ్ ని అడుగుతాడు. అలా అయితే అనుమానం తీరిన తర్వాత తను చనిపోతాడు కాబట్టి. అయినా కుసుమ చనిపోయి 8 సంవత్సరాలు దాటుతుంది. DNA టెస్ట్ అనేది అంత నార్మల్గా చేయరు, దానికి కోర్టు పర్మిషన్, పోలీసులు చాలా తతంగా ఉంటుంది. ఇప్పుడు అవన్నీ జరగని పనులే అని చెప్పి అక్కడి నుంచి ఆచారి వెళ్ళిపోతాడు. అలాగే చనిపోయిన మనుషులకి సంబంధించి ఏదైనా వస్తువు ఉంటే దాని ఆధారంగా DNA టెస్ట్ చేయొచ్చు అని కూడా చెప్పి వెళ్తాడు. రాముకి ఒక పెద్ద కొడుకు కూడా ఉంటాడు. అయితే తన దగ్గర మీ తమ్ముడు చనిపోయాడు కదా, తనకి రాజభోగాలతో మనం పాతి పెట్టలేదని చెప్పి తను రోజు తనకి కళ్ళకు వస్తున్నాడని చెప్పి ఏదో డ్రామాలాడి కుసుమని పాతి పెట్టించిన దగ్గర తవ్వి తన గోళ్ళు ఇంకా పళ్ళు తీసేస్తాడు DNA టెస్ట్ కోసం. కానీ అందరికీ ఎలా బిల్డప్ ఇస్తాడంటే తనకి రాజభోగాలు ఏదో చేస్తున్నట్లు అందరి ముందు బిల్డప్ ఇస్తాడు, కానీ తను చేసింది మాత్రం DNA టెస్ట్ కోసం శాంపిల్స్ కలెక్ట్ చేయడం. ఆ తర్వాత చాలా హుషారుగా ఉంటూ తన ఫ్రెండ్ ఆచార్యని పిలిపిస్తాడు. తనకి తిని చూసిన శాంపిల్స్ అండ్ కలెక్ట్ చేసుకున్న శాంపిల్స్ ని చూపించగా తను ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇలా చేసినందుకు ఆచారి నేనేదో నార్మల్ గా చెప్పా, కానీ నువ్వు నిజంగా వెతికి శాంపిల్స్ తీసావా అని అంటాడు. వెంటనే DNA టెస్ట్ చేయమని ఆచార్యని అడగగా అదంత ఈజీ పని కాదని దానికి మనం కోర్టులో కేసు వేస్తే DNA శాంపిల్స్ పోలీసులు వచ్చి తీసుకువెళ్తారని చెప్తాడు. సీన్ కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్ లో రాము వాళ్ళ నాన్నగారు చావు బ్రతుకులో ఉన్న సమయంలో తను 5 సంవత్సరాలు బయట ఉండి తిరిగి ఇంటికి వస్తాడు. అలా ఇంటికి వస్తున్న సమయంలోనే తన ఫ్రెండ్ ఆచారి ఒక నర్స్ని వాళ్ళ డాడీని చూసుకోవడానికి పంపిస్తారు. కరెక్ట్గా ఆ అమ్మాయి రాము వచ్చినప్పుడే వస్తుంది. అయితే రాము తన్ని చూడగానే ఆ అమ్మాయి రాముకి చాలా నచ్చేస్తుంది. తన పేరు రేణుక. అయితే తను చూడడానికి చాలా యాక్టివ్గా ఉండి తన యాక్టివ్నెస్ వల్ల నలుగురిని నవ్వించి చాలా హుందాగా ఉండేది. అండ్ అలాగే రాము వాళ్ళ నాన్నగారిని కూడా చాలా బాగా చూసుకునేది. ఇదంతా చూస్తున్న రాముకి తనంటే చాలా ఇష్టం కలుగుతుంది. కానీ ఇదంతా తనతో చెప్పకుండా చాలా సరదాగా తనతో నార్మల్ గా ఉంటాడు. రాము ఆమె అక్కడ ఉన్నంతకాలం తనతో గడిపిన ఆ క్షణాల్ని తలుచుకుంటూ రోజు రాత్రి చాలా హ్యాపీగా పడుకునేవాడు. ఇలా కొంతకాలం గడిచాక రాము వాళ్ళ నాన్నగారు చనిపోతారు. అలాగే రేణుక కూడా అక్కడి నుంచి బయటికి వెళ్లే సమయం వచ్చింది. అయితే అక్కడి నుంచి బయటికి వెళ్ళిన సమయానికి రేణుకని అక్కడి నుంచి వాళ్ళ అమ్మ నాన్నకి ఇష్టమైన ఒక కొలను దగ్గరికి తీసుకువెళ్ళి బోట్లో రాము తన లవ్ ని ఎక్స్ప్రెస్ చేస్తాడు. కానీ రేణుక దానికి ఒప్పుకోదు. మీకు నా బిహేవియర్ వల్ల అలాంటి ఫీలింగ్ కలగడం వల్ల నన్ను క్షమించండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇలా తన లైఫ్ లో వాళ్ళ నాన్నగారు చనిపోవడం, అలాగే తను ప్రేమించిన అమ్మాయి దూరం అవడంతో
తను ఒక్కసారిగా డిప్రెషన్లోకి వెళ్ళి మెంటల్లీ అన్స్టేబుల్గా మారిపోతాడు. ఇలా ఉన్న రాముకి ఒక్కసారిగా తన పూర్వీకులు కల్లోకి వచ్చి మన వంశానికి వంశోద్ధారకుడు కావాలంటే నువ్వు పెళ్లి చేసుకోవాలి అని అంటారు. దాంతో వెంటనే అతను ఆచార్య దగ్గరికి వెళ్ళి నువ్వు ఎలా అయినా సరే ఆ అమ్మాయిని ఒప్పించి నా దగ్గరికి తీసుకురా, నేను తన్నే పెళ్లి చేసుకుంటా అని అంటాడు. దానికి తన ఫ్రెండ్ కూడా సరే చెప్పి రేణుక దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్తాడు. దానికి రేణుక కూడా ఒప్పుకొని మొత్తానికి ఇద్దరు ఎలాగోలా మ్యారేజ్ చేసుకుంటారు. అయితే పెళ్లి తర్వాత రేణుకకి ఇద్దరు మగపిల్లలు పుడతారు. మొదటి అబ్బాయి అంటే రాముకి చాలా ఇష్టం, రెండో అబ్బాయిని అస్సలు పట్టించుకోడు. ఎందుకంటే రెండో అబ్బాయి చాలా నలుపుగా పుడతాడు. అండ్ బయట వాళ్ళు కూడా మీ నాన్న పోలికలు మీ అమ్మ పోలికలు ఒకటి కూడా నీకు రాలేదు కదరా అని అంటారు. దాంతో రాముకి చాలా కోపం వచ్చి వాళ్ళ అమ్మ ఆ బిడ్డని వేరే ఎవరితోనైనా కన్నదేమోనని డౌట్ పెట్టుకుంటాడు. ఆ అనుమానమే పెనుభూతంగా మారి ఇప్పుడు తను చనిపోకుండా ఉంటున్నాడు. అలాగే ఈ అనుమానంతోనే రోజు రేణుకను చాలా గట్టిగా కొడుతూ ఉండేవాడు. అండ్ ఈ విషయం ఆ పిల్లలు చూస్తూ బాధపడుతూ ఉండేవారు. అయితే పిల్లలంతా ఒక్కసారి కొలను దగ్గర ఆడుకుంటున్న సమయంలో కుసుమ వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఇంకా వాళ్ళ బంధువుల దగ్గర నుంచి వచ్చే వ్యతిరేకతని తీసుకోలేక ఒక్కసారిగా వెళ్ళి ఆ కొలంలో దూకి ఆత్మహత్య చేసుకుంటాడు. వెంటనే వాళ్ళ అమ్మ రేణుక అక్కడికి వచ్చి చాలా బాధపడుతూ మీరే నా కొడుకుని చంపేశారు, నా కొడుకు మీద ఇంత వ్యతిరేకత అవసరమా అని చెప్పి అక్కడి నుంచి వెంటనే ఆ కోటలో ఉండే ఒక గదిలోకి వెళ్ళిపోయి 8 సంవత్సరాలుగా అక్కడే ఉంటుంది. ఇప్పటి వరకు కూడా తన మొహం ఎవరికీ చూపించలేదు. తన బిడ్డని రామునే చంపాడన్న కోపంతో ఇంతవరకు తన మొహాన్ని ఎవరికీ చూపించలేదు. అలాగే ఆ రూమ్ లో నుంచి కూడా బయటికి రాలేదు. సీన్ కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్ నుంచి ప్రెసెంట్ లోకి వస్తుంది. అయితే రాము ఎంత అడిగినా సరే తన ఫ్రెండ్ DNA టెస్ట్ చేయడానికి ఒప్పుకోకపోవడం తన ఫ్రెండ్ మీద అనుమానిస్తాడు. దీంతో చిరాకు వచ్చిన తన ఫ్రెండ్ అక్కడి నుంచి కోపంతో వెళ్ళిపోతాడు. సరిగ్గా అదే టైంకి అక్కడికి పోలీసు వస్తాడు. రావ్ బహదూర్ మీద ఒక కేసు ఫైల్ అయింది. తన కొడుకుని తను చిన్నప్పుడు ఒక 100 రూపాయలు పెట్టి తన దగ్గర కొనుక్కున్నాడని వేరే వ్యక్తి తన మీద కేసు పెట్టాడు అని అంటాడు. అండ్ ఆ విషయం మీద ఇన్వెస్టిగేట్ చేయడానికే ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చానని కూడా చెప్తాడు. వెంటనే రాము పోలీసులతో కుసుమ తన కొడుకేనని, తన రక్తం పంచుకు పుట్టిన కొడుకేనని, మీరు కేసుని ఎలా ఇన్వెస్టిగేట్ చేసినా సరే నేను మీకు సపోర్ట్ చేస్తానని చెప్పి అక్కడి నుంచి పోలీసుని పంపిస్తాడు. రాము ఎందుకు ఇలా చేశాడంటే ఇలా చేస్తే కేసు ముందుకు వెళ్ళి పోలీసులు వచ్చి DNA శాంపిల్స్ కలెక్ట్ చేసుకుని తీసుకువెళ్ళి DNA టెస్ట్ చేసి తన కొడుకు కాదో అవునా అని చెప్తారని, దాంతో తన అనుమానం తీరిపోతుందని రాము ప్లాన్ చేస్తాడు. అందుకే పోలీసులకి కుసుమ తన కొడుకేనని చెప్పి వాదించి అక్కడి నుంచి పంపించి పోలీసుల్ని తిరిగి తీసుకొచ్చి DNA టెస్ట్లు అవి చేయించడానికి హెల్ప్ చేస్తాడు. పోలీసులు వెళ్తూ ఈ DNA శాంపిల్ రిజల్ట్స్ రావడానికి 2 వీక్స్ పడుతుందని చెప్పగా రాము వింతగా 2 వారాలని చెప్పి పడుకొని అలా 2 వారాల వరకు కదలకుండా మెదలకుండా కోమాలో ఉన్నట్టు అలా ఉండిపోతాడు. కరెక్ట్గా కోర్టుకి వెళ్ళేటప్పుడు మాత్రమే పడుకొని లెగుస్తాడు. దీన్ని బట్టి మనకి తన అనుమానం ఏ రేంజ్లో ఉందో మనకి అర్థమవుతుంది. సీన్ కట్ చేస్తే ఆచారి పోలీస్తో మాట్లాడుతూ ఆ కేస్ వేరే వ్యక్తితో పెట్టించింది నేనే, ఎందుకంటే నా ఫ్రెండ్కి అనుమానం మీద ఉన్న పిచ్చితో ఆఖరికి నన్ను కూడా అనుమానిస్తున్నాడు. తన అనుమానం పోవాలంటే ఈ DNA టెస్ట్ జరిగి తనకి రిజల్ట్ తెలిసి తన అనుమానం పోవాలి. అందుకే ఇలా వేరే వ్యక్తితో కేసు పెట్టించా. ఆ వేరే వ్యక్తికి ఇబ్బంది కలగకుండా ఉండడానికి మీకు కొంచెం అమౌంట్ ఇస్తున్నా అని చెప్పి తనకి లంచం ఇస్తాడు. ఈ విధంగా కోర్టు హియరింగ్ రోజు అందరూ అనుకున్నట్లుగానే కోర్టుకి వెళ్తారు. అయితే కోర్టులో జడ్జి DNA శాంపిల్స్ రిజల్ట్స్ చూసి కుసుమ 100% రాముకి పుట్టినవాడని నిర్ధారించారు. అయితే రాము మాత్రం నాకు ఈ జడ్జి గారి మీద అనుమానంగా ఉందని, నాకు ఆ రిపోర్ట్స్ ఇస్తే నేను చూస్తానని అడగగా జడ్జి ఆ రిపోర్ట్స్ని ఇచ్చి అతనికి చూడమంటారు. అయితే వెంటనే ఆ రిపోర్ట్స్ని చూసిన రాము ఎగ్జైట్మెంట్తో ఒక్కసారిగా చనిపోతాడు. రాముకి ఉన్న ఈ అనుమాన పిచ్చితో తన లైఫ్ని నాశనం చేసుకుని తన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టేవాడు. లాస్ట్కి తన అనుమానం తీరిన తర్వాత ఇప్పుడు చనిపోయాడు. అయితే వాళ్ళకి రాజభోగాలతో సాగనింపేటప్పుడు పూజారి తన బంధువులకి సన్నిహితులకి తన చెవులో ఏదైనా చెప్పాలంటే చెప్పొచ్చు అని అంటాడు. అయితే వెంటనే తన వైఫ్ తన దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించండి, మనకు పుట్టిన పెద్ద అబ్బాయి మనకు పుట్టిన అబ్బాయి కాదు అని అంటుంది. యాక్చువల్గా గతంలో ఏం జరిగిందంటే ఆచారి రేణుని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు రేణు వేరే అబ్బాయి చేతిలో మోసపోయి ఉంటుంది. అయితే రేణు ఆ విషయాన్ని చెప్పడానికి ఆచారికి ట్రై చేసినా సరే ఆచారి వినిపించుకోడు.
ఇంకా చేసేదేమీ లేక రేణు అతన్ని మ్యారేజ్ చేసుకుంటుంది. ఈ విధంగా రేణు లాస్ట్లో ట్విస్ట్ ఇస్తుంది. అండ్ ఆచారి కూడా అతని చెవులో ఏదో చెప్పడానికి వెళ్తూ రాముతో నువ్వు మీ నాన్నకి పుట్టలేదు అని చెప్పి మరొక ట్విస్ట్ ఇస్తాడు. ఆచారికి ఈ విషయం ఎవరు చెప్పారంటే వాళ్ళ నాన్న చెప్పారు. ఎందుకంటే ఆచారి వాళ్ళ నాన్న రాము వాళ్ళ నాన్న కూడా ఫ్రెండ్స్. అయితే రాము వాళ్ళ అమ్మ ఒక బిడ్డకి జన్మనిస్తున్న సమయంలో తను ఇంకా బిడ్డ ఇద్దరు చనిపోతారు. అయితే వాళ్ళ నాన్న చాలా బాధపడుతూ ఆచారి వాళ్ళ నాన్నకి విషయం చెప్పగా ఆచారి వాళ్ళ నాన్న వేరే వ్యక్తి దగ్గర 100 రూపాయలకి ఒక బాబుని కొని ఆ బాబుని తీసుకొచ్చి తల్లి చనిపోయింది కానీ బిడ్డ బ్రతికే ఉంది అని చెప్పి వీళ్ళ ఇంట్లో ఉంచి పెంచుతారు. ఈ విధంగా రాము రాజకుటుంబీకుడు కాకపోయినా సరే రాజభోగాలతో పెరుగుతాడు. ఇంత అనుమానం పెట్టుకున్న రాముకి ఈ విషయం తెలిస్తే ఏమవుతాడోనని చెప్పి తన ఫ్రెండ్ ఆచారి ఇన్ని రోజులు ఈ విషయాన్ని తనతో చెప్పలేదు. ఇంకా ఇక్కడితో ఈ మూవీ స్టోరీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి మూవీస్ కావాలన్నా సరే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.